Hello everyone, welcome back to our channel. This is Gayatri Patel. Guys, మన లాస్ట్ వీడియోలో ఎక్స్పోనెంట్స్ గురించి డిస్కస్ చేసాం, రైట్? అండ్ అందులో కొన్ని లాస్ కూడా ఉన్నాయి. వాటన్నిటిని మనం 1 by 1 5 లాస్ ని డిస్కస్ చేసాం. అండ్ వాటిని ఉపయోగించి మనం లాగరిథమిక్స్ ని సాల్వ్ చేయబోతున్నాం అండ్ డిరైవ్ కూడా చేయబోతున్నాం. ఓకే, సో ఎక్స్పోనెన్షియల్స్ ఇంకెవరికైతే అర్థం కాలేదో ఒక్కసారి 5 ని మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకొని ఈ వీడియోని మళ్ళీ స్టార్ట్ చేయండి. అండ్ కమింగ్ టు లాగరిథమిక్స్. లాగరిథమిక్స్ అంటే ఏంటి? ఇవి ఎక్కడ యూజ్ చేస్తాం? మనకి వీటి అవసరం ఏముంది అని అంటే, ఎక్స్పోనెన్షియల్స్ లో ఇప్పుడు 2 power 1 ఉంది అంటే దీని వాల్యూ ఏమవుతుంది? 2 అవుతుంది. అదే 2 power 2 ఉంది, అప్పుడు ఏమవుతుంది? 2 into 2, దీని వాల్యూ 4 అని చెప్తాం. అదే ఏదైనా ఒక వాల్యూ 2 power x ఉంది అండ్ ఇది 8 కి ఈక్వల్ అయితే x వాల్యూ ఎంత అని అడిగారు అనుకోండి, అప్పుడు మీరేం చెప్తారు? సింపుల్ గా 2 power x is equals to 8 నెంబర్ రాయొచ్చు, 2 cube అని రాస్తారు. సో x వాల్యూ 3 అవుతుంది అని చెప్తారు, రైట్? ఓకే, ఇప్పుడు 2 power x is equals to 16 అని అన్నారు, అప్పుడు ఏమవుతుంది? x is equals to 4 అని చెప్తారు. గాట్ ఇట్? ఇలా x is equals to 3 కి 3 అయినప్పుడు ఈ వాల్యూ 2 power x ఏమైంది? 8 అయింది. x is equals to 4 అయినప్పుడు 2 power x వాల్యూ ఏమైంది? 16 అయింది. ఇప్పుడు 8 16 కాకుండా నేను ఏదైనా మధ్యలో వేరే ఏదైనా నెంబర్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 2 power x is equals to 9 అనే నెంబర్ తీసుకున్నాను. ఇప్పుడు x వాల్యూని చెప్పగలరా? చెప్పలేదు, ఫైండ్ అవుట్ చేయలేదు, రైట్? ఇప్పుడు దానికోసం మనం ఏం చేయాలి? ఇప్పుడు x కి అండ్ x is equals to ఒక వాల్యూ తీసుకొని 2 power x వాల్యూస్ ని తీసుకొని ఒక టేబుల్ లాగా రాసి దానికి గ్రాఫ్ తీసి అక్కడ నుంచి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్. సో వీటిని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం? లాగరిథమిక్స్ ని యూజ్ చేస్తాం. సో ఎట్లా పనికొస్తుంది, ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది అని అంటే, ఇక్కడ మనకి ఒక స్టేట్మెంట్ ఉంది. ఓకే, సో ఒకసారి ఈ స్టేట్మెంట్ ని చూడండి. జనరల్ గా ఏ ఎన్ అనేవి పాజిటివ్ రియల్ నెంబర్స్, పాజిటివ్ రియల్ నెంబర్స్ అని అన్నారు. పాజిటివ్ రియల్ అంటే నెగటివ్ నెంబర్స్ లేవు, రియల్ నెంబర్స్ అంటే అందులో ఏ నెంబర్ అయినా, అవి ఫ్రాక్షన్స్ అయినా గానీ, డెసిమల్స్ అయినా గానీ, ఇర్రేషనల్ నెంబర్ అయినా, రేషనల్ నెంబర్ అయినా, ఇవన్నీ కూడా ఉంటాయి. పాజిటివ్ మాత్రమే. ఏఎన్ అనేవి పాజిటివ్ రియల్ నెంబర్స్ అయ్యి అండ్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 1 అయి ఉండాలి. ఏ 1 కాకుండా ఇంకా ఏ పాజిటివ్ రియల్ నెంబర్ అయినా ఓకే. ఒకవేళ లాగ్ ఎన్ టు ద బేస్ ఏ ఇస్ ఈక్వల్స్ టు ఎన్ అయినప్పుడు మనం దీన్ని ఏమని రాయొచ్చు? ఈ ఏ ని తీసుకొస్తే ఏమవుతుంది? ఏ ఎక్స్ కి బేస్ అవుతుంది, ఏ పవర్ ఇస్ ఈక్వల్స్ టు ఎన్ అవుతుంది. ఓకే, అదే ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ మెన్షన్ చేశారు. లాగ్ 10 లాగ్ 100 టు ద బేస్ 10 అని అనుకోండి, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమన్నారు? 2 అన్నారు. ఓకే, దీన్ని మనం ఏం రాయొచ్చు? ఈ 10 ని నేను RHS కి తీసుకొస్తే ఏమవుతుంది? 2 కి బేస్ అవుతుంది, అప్పుడు ఏమని రాయొచ్చు? 10 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 100 ఇలా రాయొచ్చు. ఓకే, లాగ్ ఎన్ టు ద బేస్ ఏ ఇస్ ఈక్వల్స్ టు ఎన్ అయినప్పుడు మనం ఏ పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎన్ అయినా రాయొచ్చు. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఓకే, ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో ఉన్నదాన్ని మనం లాగరిథమిక్స్ కైనా రాయొచ్చు, లాగ్ లో ఉన్నదాన్ని ఎక్స్పోనెన్షియల్ కైనా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది మనకి? లాగ్ ఎన్ టు ద బేస్ ఏ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ అన్నారు. సో ఇది లాగరిథమిక్స్. సో దీన్ని మనము ఎక్స్పోనెన్షియల్ గా రాయాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? ఈ ఏ ని ఇటువైపు తీసుకురండి, RHS కి తీసుకొస్తే ఏమవుతుంది? ఎక్స్ కి బేస్ అవుతుంది. ఏ పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు, ఇక్కడ లాగ్ వెళ్ళిపోతుంది అండ్ మిగిలిన నంబర్ ఏంటి? ఓన్లీ ఎన్. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అలాగే ఏ నెంబర్ అయినా తీసుకోండి. లాగ్ 4 2 ఇక్కడ 2 అని. సో ఇది లాగరిథమిక్ ఫామ్ లో ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పోనెన్షియల్ లాగా రాయాలనుకుంటున్నాను, అప్పుడు ఏం చేస్తాను? ఇక్కడ బేస్ ఏదైతే ఉందో దాన్ని RHS కి తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఉండే నంబర్ కి ఇది బేస్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ ఆటోమేటిక్ గా ఈ పైన ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ ని రాయొచ్చు. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అండ్ ఇది లాగరిథమిక్ ఫామ్. ఇప్పుడు అర్థమైందా? ఎక్స్పోనెన్షియల్ లో వచ్చినప్పుడు లాగరిథమిక్ ఎలా రాయాలి, లాగరిథమిక్ వచ్చినప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఎలా రాయాలి అని ఇక్కడ కొన్ని డూ దిస్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూడండి. 7 is equals to 2 power x అంటే ఇక్కడ ఇచ్చినవి అన్ని కూడా ఎక్స్పోనెన్షియల్ లో ఉన్నాయి, మనల్ని లాగరిథమిక్స్ కి రాయమంటున్నాడు. సో ఇక్కడ నాకు ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ వాల్యూ అంటే నేను ఏమని రాయొచ్చు? ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఈ 2 ని ఇటు పంపిస్తే ఏమవుతుంది? లాగ్ ఇక్కడ ఏదైతే నంబర్ ని మనం ఇటువైపు పంపిస్తున్నామో అది బేస్ అవుతుంది అండ్ ఇది 7. లాగ్ 7 టు ద బేస్ 2. ఓకే, అలాగే ఇప్పుడు ఈ బి అనేది వాల్యూ ఏమవుతుంది? బి ఇస్ ఈక్వల్స్ టు లాగ్ 10 టు ద బేస్ 5. ఓకే, ఈ సి వాల్యూ ఏమవుతుంది? సి ఇస్ నథింగ్ బట్ ఇక్కడ 1/81 ఉంది కదా, లాగ్ 1/81 టు ద బేస్ 3. ఓకే,
అండ్ అంతేగాని ఇక్కడ 1 వచ్చి కింద 81 బేస్ రాదు, 1/81 టు ద బేస్ 3. ఓకే, అలాగే ఇక్కడ z వాల్యూ ఏమవుతుంది, z ఈజ్ నథింగ్ బట్ లాగ్ మనం ఏ నంబర్ ని పంపిస్తున్నాం, 10 ని పంపిస్తున్నాం, అది బేస్ అయింది అండ్ పైన 100. ఓకే, అలాగే a ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, a ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది 1/257 ఉంది కదా, లాగ్ 1/257 ఈజ్ ఈక్వల్స్ టు మనం ఈ 4 ని కదా ఇటు పంపించింది, ఇది 4. ఓకే, ఇవి ఎక్స్పోనెన్షియల్ లో ఉన్నవి లాగరిథమిక్ ఫామ్ కి వచ్చింది. సెకండ్ బిట్ ఏం అడుగుతున్నారు, లాగరిథమిక్ లో ఉన్నవి ఎక్స్పోనెన్షియల్ కి రాయమంటున్నారు. ఇది కూడా చాలా సింపుల్. ఏం చేస్తాం, ఈ 10 అనేది పంపిస్తున్నాం RHS కి, ఏమవుతుంది 2 కి బేస్ అవుతుంది. అప్పుడు ఏంటి, ఇది 10 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 100. ఓకే, అలాగే ఇక్కడ కూడా లాగ్ 25 టు ద బేస్ 5 ఇస్ ఈక్వల్స్ టు 2 అని అన్నారు. ఈ 2 ని మనం ఇటు పంపిస్తే ఇది ఏమవుతుంది, 5 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 25 అయింది. ఓకే, అలాగే లాగ్ 2 టు ద బేస్ 2 ఇస్ ఈక్వల్స్ టు 1 అంటారు. మనకు ఆల్రెడీ ఇది ఒక లా ఉంటుంది, నేను మీకు చెప్తాను. ఈ 2 ని తీసుకురండి, ఏమవుతుంది ఆటోమేటిక్ గా 2/1 అవుతుంది, అంతే కదా. అండ్ ఇక్కడ ఏం మిగిలింది, 2 ఉంది, 2/1 అంటే 2 కదా, రైట్. సో అలాగే ఇక్కడ ట్రై దిస్ అని కూడా ఉంది. ఈ ట్రై దిస్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది అనేది చెప్పండి. ఓకే, అండ్ మనకి కొన్ని లాస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకొక థింక్ అండ్ డిస్కస్ లో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది. లాగ్ 0 టు ద బేస్ 2 అనేది ఎగ్జిస్ట్ అవుతుందా అని అడుగుతున్నారు. ఒకవేళ అయితే ఎందుకు, కాకపోతే ఎందుకు అని అడుగుతున్నారు. సో 0 లాగ్, సరే ఇక్కడ ఇచ్చిన లాగ్ 0 టు ద బేస్ 2 ఇస్ ఈక్వల్స్ టు ఏదో ఒక నెంబర్ దేనికో దానికి ఈక్వల్ అవుతుందని అనుకుందాం. సో ఇప్పుడు ఇది ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అనేది మనం ఎట్లా చెప్తాం అని అంటే, ఫస్ట్ మనం ఎక్స్పోనెన్షియల్ లాగా రాసుకుందాం. ఈ 2 ని పంపించండి, ఏమవుతుంది 2/x ఇస్ ఈక్వల్స్ టు 0 అయింది. ఇప్పుడు నేను x వాల్యూ ఏది సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈ వాల్యూ కంప్లీట్ గా 2/x అనేది 0 అవుతుంది. సరే, మినిమం టు మినిమం 2/1 అంటే 2a వస్తుంది కదా, 2/0 వేసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది 2/0 అంటే మనకి మళ్ళీ ఒక లాగ్ గుర్తు రావాలి, ఏంటి a/0 ఇస్ ఈక్వల్స్ టు 1 అని ఎక్స్పోనెన్షియల్ లో ఇంత ముందు వీడియోలో డిస్కస్ చేసాం. a/0 ఈక్వల్ టు 1 అంటే ఏ నెంబర్ కి పవర్ లో 0 ఉన్నా కూడా అదేమవుతుంది, వాల్యూ 1 అవుతుంది కానీ 0 అవ్వట్లేదు. కాబట్టి ఇది ఎగ్జిస్ట్ కాదు, లాగ్ 0 అనేది ఎగ్జిస్ట్ కాదు. ఓకే, సో అలాగే ఇక్కడ కింద ఉన్న వాటిని ప్రూవ్ చేయమన్నారు. ఇవి కూడా చాలా సింపుల్, ప్రూవ్ చేసేయండి. సో వీటన్నిటిని ప్రూవ్ చేయాలంటే మనకి కొన్ని ప్రాపర్టీస్ తెలియాలి. ఏంటా ప్రాపర్టీస్, ఫస్ట్ ది ప్రోడక్ట్ రూల్. ప్రోడక్ట్ రూల్ అని అంటే మనం ఏదైనా లాగ్ లో ఉన్న లాగ్ ఫంక్షన్ లో 2 వాల్యూస్ ని మల్టిప్లై చేసినప్పుడు దాన్ని సెపరేట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ రూల్ ఇది ఫస్ట్ రూల్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, లాగ్ ఏ ఎక్స్ ఇంటూ వై. నేను ఇక్కడ ఎక్స్ అండ్ వై ని ప్రోడక్ట్ చేస్తున్నాను. అప్పుడు నేను ఈ లాగ్ ని రెండింటికి సపరేట్ చేసినప్పుడు నాకు ఏమవుతుంది అంటే లాగ్ ఏ ఎక్స్ ప్లస్ లాగ్ వై టు ద బేస్ ఏ, ఇలా ప్లస్ అవుతుంది. ఓకే, ఇక్కడ ప్రోడక్ట్ ఉంది, ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ప్రోడక్ట్ ఉంది, ఇవి ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ప్లస్ అయింది. అండ్ వీటికి మనం కావాలంటే ప్రూఫ్ కూడా చూడొచ్చు. ఓకే, సింపుల్ గా మనం ఏమనుకుంటున్నాం అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూని m అనుకుంటున్నాను అండ్ ఇక్కడ ఇచ్చిన వాల్యూని n అనుకుంటున్నాను. అంటే లాగ్ x టు ద బేస్ a ఇస్ ఈక్వల్స్ టు m అనుకుంటున్నాను అండ్ లాగ్ y టు ద బేస్ a ఇస్ ఈక్వల్స్ టు n అనుకుంటాను. ఇప్పుడు ఇవి రెండు లాగరిథమిక్స్ లో ఉన్నాయి కదా, ఎక్స్పోనెన్షియల్ లాగా రాయండి. అప్పుడు ఏమవుతుంది a/m ఇస్ ఈక్వల్స్ టు x అండ్ ఇక్కడ ఏమవుతుంది a/n ఇస్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏంటిది ఆటోమేటిక్ గా y అవుతుంది, రైట్. x ఇంటూ y ఉంది కదా ఇక్కడ, సో నేను x ఇంటూ y అని రాస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది x అంటే a/m ఇంటూ y అంటే a/n. సో వీటి రెండింటిని బ్రాకెట్ లో పెట్టుకోండి, బాక్స్ కొట్టేసుకోండి. ఇప్పుడు a/m ఇంటూ a/n అంటే ఇక్కడ బేసెస్ ఎలా ఉన్నాయి, బేసెస్ సేమ్ ఉన్నాయి బట్ పవర్స్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఏం చేస్తాం, యాడ్ చేసేస్తాం, రైట్. ఆటోమేటిక్ గా a/m ప్లస్ n అని రాసాం కదా. ఇప్పుడు నాకు ఇది ఏమైంది, x ఇంటూ y ఇస్ నథింగ్ బట్ x ఇంటూ y అనేది ఏమైంది a/m ప్లస్ n అయింది. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో ఉంది, రైట్. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో ఉంది. అదే నాకు ఇప్పుడు ఇదే ఈక్వేషన్ లాగరిథమిక్స్ లో కావాలి. అప్పుడు ఏం చేస్తాను, నేను ఈ a ని తీసుకొస్తాను, రైట్. a ని తీసుకొచ్చినప్పుడు ఏమైంది, ఇది x ఇంటూ y
ఇక్కడ ఏమైంది, ఇది బేస్ అవుతుంది అండ్ m ప్లస్ n అవుతుంది, రైట్. కాకపోతే ఇక్కడ m అంటే ఏమనుకున్నాం, log x, అండ్ n అంటే ఏమనుకున్నాం, log y టు ద బేస్ a కదా. వాటిని సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, log ఆఫ్ x ఇంటూ y a is equals to log x to the base a plus log y to the base a. వచ్చిందా? ఇది ప్రోడక్ట్ రూల్. దీన్ని మనం ఏమంటాం, ప్రోడక్ట్ రూల్ అని అంటాం. ఓకే, అంటే అర్థం ఏంటి, మనం లాగ్ లో ఏవైనా 2 వాల్యూస్ ని ప్రోడక్ట్ చేసినప్పుడు సపరేట్ గా రాసినప్పుడు అవేమవుతుంది, అవి అడిషన్ అవుతాయి. వీటిని మనం ప్రోడక్ట్ రూల్ అని అంటాం. ఓకే, ఇది ఫస్ట్ ది. దాని తర్వాత సెకండ్ ఏంటిది, మనకి సెకండ్ రూల్ ఏమి ఇచ్చారంటే కోషెంట్ రూల్. కోషెంట్ రూల్ లో ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ లెట్ ఏ అండ్ ఎక్స్ వై ఇవన్నీ కూడా ఏంటి, పాజిటివ్ రియల్ నెంబర్స్. అండ్ ఏ అంటే ఏంటి అంటే బేస్. బేస్ ఎప్పుడు కూడా 1 కి ఈక్వల్ గా ఉండొద్దు. ఓకే, 1 కాకుండా వేరే ఏ నెంబర్ అయినా, ఏ పాజిటివ్ రియల్ నెంబర్ అయినా కావచ్చు, రైట్. అలా తీసుకున్నప్పుడు log ఆఫ్ ఎక్స్ బై వై ఇస్ ఈక్వల్స్ టు log ఎక్స్ టు ద బేస్ ఏ మైనస్ log వై టు ద బేస్ ఏ అని అంటున్నారు. ఓకే, ఇదేంటి అని అంటే మనకి లాగరిథమిక్, దీని ఈ స్టేట్మెంట్ ని మనం ఇలా, ఇది ఈక్వేషన్ ఫార్మ్, ఇది వర్డ్ ఫార్మ్ లో చెప్పారు. దట్ ఈస్ ద లాగరిథమిక్ ఆఫ్ అ కోషెంట్ ఈజ్ ద డిఫరెన్స్ ఆఫ్ లాగరిథమిక్స్ ఆఫ్ 2 numbers taken in the same order. ఇప్పుడు మనం ఏదైనా లాగరిథమిక్ తీసుకున్నప్పుడు కోషెంట్ అంటే ఏంటి, ఫ్రాక్షన్ కదా. సో ఏదైనా లాగరిథమిక్స్ లో ఫ్రాక్షన్ ఉన్నప్పుడు దాన్ని ఎలా రాయొచ్చు, డిఫరెన్స్ లాగా రాయొచ్చు. ఓకే, సో ఇది ఏ రూల్ అంటున్నాం, కోషెంట్ రూల్. ఓకే, సెకండ్ రూల్ ఇస్ కోషెంట్ రూల్. సో కోషెంట్ రూల్ లో ఏం చెప్తున్నారంటే log of x by y. ఇక్కడ కోషెంట్ ఉంది అండ్ దీన్ని మనం ఏ రకంగా రాయొచ్చు, log x to the base a minus log y to the base a. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లో డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్ లో నేను ఏం తీసుకుంటున్నాను, ఇక్కడ log 10 2/3 అని ఉంది. ఓకే, దీన్ని ఏమని రాయొచ్చు మనము, log 2 to the base 10 minus log 3 to the base 10 అని రాయొచ్చు, నెగటివ్. ఓకే, అదే ఇక్కడ ఒకవేళ ప్రోడక్ట్ రూల్ లో అయితే log 2 into 3 10 అని ఉంది. ఓకే, టు ద బేస్ 10 అని ఉంది. దీన్ని ఏమని రాస్తాం, log 2 to the base 10 plus log 3 to the base 10 అని రాస్తాం. ఇది ప్రోడక్ట్ రూల్. ఓకే, ఇది ప్రోడక్ట్ రూల్ అండ్ ఇది కోషెంట్ రూల్. గాట్ ఇట్. అండ్ నెక్స్ట్ వన్, ఇంకేమి ఇచ్చారు, డూ దిస్, ఇది మీరు ట్రై చేయొచ్చు. ఓకే, అండ్ పవర్ రూల్, థర్డ్ ది పవర్ రూల్. పవర్ రూల్ అంటే సేమ్ పవర్ లో, ఇప్పుడు మనకి ఏదైనా ఒక నంబర్ పవర్ లో ఉంది, మనం తీసుకున్న నంబర్ కి ఇప్పుడు ఎక్స్ అనేది నెంబర్ ఉంటే అది ఓకే, నో ప్రాబ్లం. ఎక్స్ పవర్ ఎన్ ఉంది అని అంటే ఆటోమేటిక్ గా ఈ ఎన్ అనేది ముందటికి వచ్చేస్తుంది, అంటే బేస్ అవుతుంది. లాగరిథమిక్ ఆఫ్ ఏ నంబర్ with an exponent is the product of exponent and the logarithmic of a number. అంటే ఇక్కడ థర్డ్ రూల్ ఏం చెప్తుందంటే పవర్ రూల్. ఓకే, సో పవర్ రూల్. సో ఈ పవర్ రూల్ లో మనం ఏం తెలుసుకుంటున్నాం, ఇప్పుడు ఏదైనా ఒక లాగరిథమిక్ కి ఎక్స్పోనెంట్ ఉంది. ఎక్స్పోనెంట్ అంటే ఏదైనా ఎక్స్పోనెంట్ అవ్వచ్చు. లాగ్, ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్న నంబర్ ఎక్స్ పవర్ ఎన్. ఇక్కడ ఈ ఎన్ అనేది ఏంటి, ఇది పవర్ కదా. ఓకే, లాగరిథమిక్స్ లో కనుక పవర్ ఉంటే మనం ఏం చేయొచ్చు, ఈ ఎన్ అని ముందరికి బేస్ లాగా రాయొచ్చు. ఎన్ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ. దీన్ని ఎగ్జాంపుల్స్ లో చూద్దాం. ఎగ్జాంపుల్స్ లో ఇంకేమేమి ఎగ్జాంపుల్స్ ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ 10 పవర్ 5/10 అను, ఐ మీన్ బేస్ 10 అని ఉంది. దీన్ని ఏమని రాయొచ్చు మనం, ఈ 5 ని ముందరికి తీసుకురావచ్చు. 5 into log of
10 to the base 10. ఓకే, లేదు ఇంకా ఏం తీసుకోవచ్చు, log to the base 32 to the base 2 అని ఉంది. సరే 32 కాకుండా 2 power 4 అని ఉంది. ఓకే, దీన్ని ఏమని రాయొచ్చు నేను, ఈ 4 అనేది పవర్ లో ఉంది కదా, ఈ 4 అనేది ఇంకా ముంగడికి వస్తుంది. సో ఆటోమేటిక్ గా 4 into log 2 to the base 2. ఇదేమంటున్నాం మనం, ఇదే రూల్, పవర్ రూల్. ఓకే, ఎందుకంటే పవర్ ని మనం మాడిఫై చేస్తున్నాం కాబట్టి. ఇది థర్డ్ వన్, రైట్. దాని తర్వాత ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ట్రై దిస్ లో ఇక్కడ ఏంటి, log 32 to the base 2 is equals to 5 అని ప్రూవ్ చేయమంటున్నారు. ఎందుకు ప్రూవ్ చేయలేము, చేయొచ్చు కదా. సో 32 ని నేను ఏమని రాయొచ్చు, 32 is nothing but 2 power 5 అని రాయొచ్చు, అఫ్ కోర్స్ రాయొచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ log 32 ప్లేస్ లో నేను ఏమని రాస్తున్నానంటే log 2 power 5 to the base 2 అని రాసాను. ఓకే, ఇక్కడ మనకు ఆల్రెడీ పవర్ రూల్ ఏం చెప్తుంది, ఇక్కడ పవర్ ఏదైతే ఉందో అది ముందుకు వచ్చేస్తుంది కదా, 5 log 2 to the base 2. ఓకే, అండ్ ఇక్కడ ఎప్పుడైతే రెండు సేమ్ నెంబర్స్ వస్తాయో ఈ వాల్యూ ఏమవుతుంది, ఇది 1 అయిపోతుంది. సో 5 into 1 ఏమవుతుంది, 5 అయింది. ఇది ప్రూవ్ చేసామా, అఫ్ కోర్స్ చేసేసినట్లే, రైట్. అండ్ ఇక్కడ డూ దిస్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఏ కాన్సెప్ట్ తీసుకున్నా కూడా ట్రై దిస్ కానీ లేకపోతే థింక్ అండ్ డిస్కస్ కానీ డూ దిస్ కానీ ఇవి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఓన్లీ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసి ఎక్సర్సైజ్ కి వెళ్ళిపోవడమే కాకుండా ఇవన్నీ కూడా ట్రై చేయాలి. సో ఇక్కడ ఏమంటున్నాడు, యూజింగ్ log exponent to the base a is equals to n into, అంటే ఇది ఏ రూల్, ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఇది పవర్ రూల్ ని యూజ్ చేసి కింద ఉన్న వాటిని ఎక్స్పాండ్ చేయమంటున్నాడు. ఓకే, సో ఎక్స్పాండ్ చేస్తే ఫస్ట్ ఇది ఏమవుతుంది, ఇక్కడ 25 అనేది పవర్ లో ఉంది, రైట్. సో 25 into log 7 to the base 2 అయింది. ఓకే, ఇక్కడ సెకండ్ ఏమైంది, ఇక్కడ పవర్ ఏముంది, 50 ఉంది. సో 50 into log, ఇక్కడ ఏముంది 8 to the base 5. ఓకే, అండ్ ఇక్కడ ఏముంది, ఇక్కడ కింద ఏమీ లేదు అంటే అర్థం ఏంటి, కింద బేస్ లో 10 ఉంది అన్నట్టుగా అర్థం. ఓకే, ఇక్కడ పవర్ ఏంటి 23 into log బేస్ ఏం లేదు అంటే 10 ఉంది అన్నట్టుగా అర్థం. ఓకే, అండ్ ఇదే నోట్ లో ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏముంది 5. ఓకే, అండ్ ఇక్కడ దీన్ని ఏమని రాయొచ్చు, 10 power 24 ని 2 పవర్ లో ఏమని రాయొచ్చు. సో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, ఇది మీకు హోంవర్క్. ఓకే, అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి ఇచ్చిన ఈ వాల్యూస్ ని బట్టి, పవర్ రూల్స్ ని బట్టి ఈ కింద వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇందాకే మనం సాల్వ్ చేస్తాం, దీని వాల్యూ ఏంటి, ఇది 5 వచ్చింది, రైట్. అండ్ అలాగే ఇక్కడ log అండర్ రూట్ c టు ద బేస్ c అని అన్నారు. దీన్ని నేను ఏమని రాయొచ్చు, log c పవర్ 1/2 అని రాసుకోవచ్చా, అఫ్ కోర్స్. అండ్ c, ఇప్పుడు ఇది పవరే కదా, 1/2 అనేది పవరే కదా. సో 1/2 into log c to the base c అని అంటే వాల్యూ 1 అయిపోతుంది. సో ఆటోమేటిక్ గా ఇది 1/2. ఓకే, అండ్ అలాగే ఇక్కడ ఏమన్నారు, 0.001 అంటే అదేంటి 1/10 కదా వాల్యూ. సో ఇక్కడ ఏమని రాయొచ్చు, log 10 1/10 హోల్ పవర్ ఎంత, 1 2 3. సో 10 power 3. ఓకే, దీన్ని ఏమని రాయొచ్చు మనము, 3 into log of 1/10/10 అయినా రాయొచ్చు, లేదంటే 0.1/10 అయినా రాయొచ్చు. ఓకే, అండ్ అలాగే ఈ వాల్యూని ఏమని రాయొచ్చు, ఇక్కడ ఇది సింపుల్ గా 3 వచ్చేస్తుంది వాల్యూ. ఇది ఎట్లా 3 వస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకే, అండ్ గైస్ ఇప్పటి వరకు మనం ట్రై దిస్ అండ్ డూ దిస్ ఇవి డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మనం ఎగ్జాంపుల్స్ దగ్గర నుంచి ఎక్సర్సైజ్ వరకు అన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, ఓకే గైస్, విల్ మీట్ యూ ఇన్ ద next video. Until then, keep learning and stay tuned to my channel. Bye guys.